రైట్ ఇటే డీటెయిల్ చూస్తే హైదరాబాద్ ఈడీ అధికారులు మరోసారి దాడులు చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలు ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో కస్టమర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. భువన తేజ రియల్ ఎస్టేట్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఏకకాలంలో పలు చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. ఫ్రీలాన్స్ స్కీమ్ల పేరుతో కస్టమర్ల నుంచి భువన తేజ రియల్ ఎస్టేట్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సుమారు 70 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్లాట్లు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశారని బాధితులు సిసిఎస్కు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. తాజాగా ఆ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ విచారణలో భాగంగా ఇవాళ భువన తేజ రియల్ ఎస్టేట్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయాలు, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ఈడీ అధికారులు మరోసారి దాడులు చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలు ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో కస్టమర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. భువన తేజ రియల్ ఎస్టేట్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఏకకాలంలో పలు చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. ఫ్రీలాన్స్ స్కీమ్ల పేరుతో కస్టమర్ల నుంచి భువన తేజ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సుమారు 70 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్లాట్లు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశారని సంబంధించినటువంటి బాధితులంతా కూడా సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. తాజాగా ఆ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ విచారణలో భాగంగా ఇవాళ భువన తేజ రియల్ ఎస్టేట్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.